ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఒక్క సెట్టింగ్ ఎనేబుల్ అయితే మీరు మనీని ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ సెట్టింగ్ ఆన్ కావడానికి మీ అకౌంట్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ని అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండండి. ఈ సెట్టింగ్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. కాబట్టి ఈ సెట్టింగ్ చేసుకోవడానికి ఫస్ట్ మీ అకౌంట్లో ఉన్న డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద చూసుకుంటే అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఎనేబుల్ అవుతుంది. కాకపోతే మీరు దాన్ని చూస్తూ ఉండాలి, వాచ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. దీనికి ఎనేబుల్ కావడానికి ఎటువంటి సీక్రెట్స్ లేవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో అప్పుడు చూడండి. అండ్ మీరు దీన్ని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీకు ఫ్లిప్కార్ట్ నుంచి, మింత్రా నుంచి 2 ఉంటాయి ఇక్కడ. దీంట్లో మీకు డిస్కనెక్ట్ అని ఉంటుంది. మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. కోసం మీరు కనెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు మీ మొబైల్తో లింక్ అవ్వచ్చు. ఫ్లిప్కార్ట్కి లింక్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట స్క్రీన్. దీంట్లో మీకు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్కి ఓటీపీ వస్తే దాంతో ఓటీపీ ఎంటర్ చేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్లిప్కార్ట్తో కనెక్ట్ అయిందన్నమాట. ఇప్పటి నుంచి మీరు కావాల్సిన ప్రాజెక్ట్ని చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు రీల్స్ పోస్ట్ చేస్తారు కదా, దాన్ని డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు యాడ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఫేస్బుక్, మింత్రా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫేస్బుక్ అన్న, మింత్రా అన్న ఏదన్నా ఒకటి ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీ వీడియోకు తగ్గట్లు ఇక్కడ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ని తీసుకోండి. అంటే మీ వీడియోలో మీరు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ, లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్ లైట్స్ కానీ, లేకపోతే వేరే మీరు వేసుకున్న షర్ట్స్ కానీ, అలాంటివి మీ వీడియోకి సంబంధించిన వాడు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే, ఏవి పడితే అవి సెలెక్ట్ చేసుకోకండి. అండ్ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఒక 2-3 సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఆర్ మింత్రా ఉంది కదా, మీరు మింత్రాలో మీకు 15% కమిషన్ వస్తుంది. అది ఫ్లిప్కార్ట్ నుంచి మీకు 7% వరకు కమిషన్ వస్తుంది. అంటే మీరు యాడ్ చేసిన ప్రొడక్ట్స్ని ఎవరైనా బై చేస్తే మీకు ప్రతి ప్రోడక్ట్ మీద మింత్రా నుంచి 15% అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి 7% వరకు వస్తుంది. ఈ విధంగా అనేది ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ మంచి ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.